హాయ్ హలో అందరికీ. మేము ఇప్పుడు జిలేబీ వేసుకుంటున్నాం. ఈరోజు సండే కదా, జిలేబీ వేసుకుంటున్నాం. జిలేబీ ఏమేమి కావాలనో చూపిస్తా చూడండి. ఇక మైదా పిండి ఇది మనం ఎంత తీసుకుంటే అంత. ఇక్కడనేమో చక్కెర, కావలసిన పదార్థాలు ఇవన్నీ. ఇదేమో పెరుగు, ఇదేమో ఇది ఫుడ్ కలర్, ఇది నిమ్మకాయ, ఇది నెయ్యి, ఆయిల్. మనకు ఎంత మైదాపిండి కావాలనో మనం దాని క్వాంటిటీ ఒక గ్లాస్ మైదాపిండి తీసుకుంటున్నాం. ఒక గ్లాస్ మైదాపిండికి 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలి పాకంకి. ఇది కప్పులో పోసేయాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి పోసుకోవాలి. వేసుకోవాలి. నెయ్యిని మంచిగా కలపాలి పిండిలా. ఇగో మైదాపిండిలో మొత్తం మంచిగా కలిసేటట్టు నెయ్యి మైదాపిండిలో మంచిగా కలవాలి. మెత్తగా లడ్డులాగా కావాలి. కొద్దిగా పెరుగు పోసుకోవాలి. ఇప్పుడు పెరుగును బాగా కలిపేసుకోవాలి. ఇగో మా విక్కీ హాయ్ చెప్పు. హాయ్ చోటు. హాయ్ చెప్పు చోటు. హాయ్ మా చిన్ని. ఇక్కడనేమో మా చిన్న బాబు ఆట ఆడుతుండు. ఇటు చూడు స్టిక్తో ఆటకెట్టిండు. విక్కీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పెరుగు వేసినాక ఈ టెక్స్చర్ మొత్తం దోశలు వేస్తాను చూడండి, అట్లా ఆ బ్యాటర్ లేకుండా ఉండాలి. సేమ్ కొంచెం గట్టిగా ఉండాలనా? ఇట్లా ఉండలేము, ఉండవద్దు, సాఫ్ట్ ఉండాలి. ఉండలేం లేకుండా విస్కర్ ఉంటే మంచి విస్కర్తో బాగా కలపాలి. ఇదంతా ఉండకూడదమ్మా, మంచిగా రావాలంటే. కొంచెం ఫుడ్ కలర్ వేయాలి, కలర్ కోసం. జిలేబీ కలర్ ఈజీ. జిలేబీ వేసుకోవడం చాలా